ప్రస్తుతం మనతో పాటు దూకుట్ల నరేష్ గారు ఉన్నారు. జాగృతి సీనియర్ నాయకులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నరేష్ గారు చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక స్టెప్ ముందరికి వేసి ఈ రోజు బీసీలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. జాగృతి తరఫున సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో కాంగ్రెస్ ని నమ్ముతున్నారని చెప్పేసి అనుకోవచ్చా? తెలంగాణ ఉద్యమం మాదిరిగానే ఈ రోజు బీసీ బిల్లు మీద పోరాట పట్టణం చేసుకుంటా పోతా ఉన్నాం. నాడు డిసెంబర్ 9 ప్రకటన సంబరాలు చేసుకున్నాం. అంటే వస్తుందా కాదు, అంటే ఒక ఉత్తేజ నూతన తీసుకురావడం కోసము చేసుకోవడం కోసం అలా అంతే పటిష్టమైనటువంటి శక్తితో, అంతకంటే డబుల్ గా అయినటువంటి శక్తితో మళ్ళీ రాబోయే రోజుల్లో మేము ముందుకు పోయి ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడితే, లేదా బిల్లు విషయంలో కానివ్వండి, ఆర్డినెన్స్ విషయంలో ఇబ్బంది పెడితే ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో దీనికి 10 అంతలు ఎక్కువ చేయడానికి మా శక్తిని కూడా కట్టుకుంటాం తప్ప మేము ఆగిపోయే ప్రసక్తి లేదు. తెలంగాణ ఉద్యమం మాకు చాలా పాఠాలు నేర్పింది. అదే రకంగా ఆ పాఠాలతోనే మేము ఈరోజు బీసీ బిల్లు సాధన చేసుకుంటా ఉన్నాం. ఇంకొకటి 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లని చెప్పి గతంలో అడిగినాం. కాబట్టి వారు రాష్ట్ర ప్రభుత్వంగా ముందుకు వచ్చింది కాబట్టి దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఒకవేళ టైం లిమిట్ కాకుండా చేసినట్లయితే ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తాం. ఇది ముమ్మాటికి మేము చేసినటువంటి జాగృతి పోరాటమే, కవిత గారి పోరాటమే, బీసీలు అందరి పోరాటంగా మేము భావిస్తా ఉన్నాం తప్ప ఖచ్చితంగా జాగృతి విషయంలో నిలబడేది కవిత గారు కదా. రేపు రైలు రోకు కేసులైనా సరే లెక్క లేకుండా రేపు ముందుకు పోదాం, అందరినీ వెనకాల చూసుకుంటా, నేను ముందుంటా, మీరు రండి అని తీసుకుపోయేటువంటి కవిత గారు క్రెడిట్ దక్కుతుంది, 100% దక్కుతుంది కదా. కాబట్టి ముమ్మాటికి తెలంగాణ జాగృతి కవిత గారు థ్యాంక్ యూ. నాడు డిసెంబర్ 9 ప్రకటన సంబరాలు చేసుకున్నాం. అంటే వస్తుందా కాదు, అంటే ఒక ఉత్తేజ నూతన తీసుకురావడం కోసము చేసుకోవడం కోసం అలా అంతే పటిష్టమైనటువంటి శక్తితో, అంతకంటే డబుల్ గా అయినటువంటి శక్తితో మళ్ళీ రాబోయే రోజుల్లో మేము ముందుకు పోయి ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడితే, లేదా బిల్లు విషయంలో కానివ్వండి, ఆర్డినెన్స్ విషయంలో ఇబ్బంది పెడితే ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో దీనికి 10 అంతలు ఎక్కువ చేయడానికి మా శక్తిని కూడా కట్టుకుంటాం తప్ప మేము ఆగిపోయే ప్రసక్తి లేదు. తెలంగాణ ఉద్యమం మాకు చాలా పాఠాలు నేర్పింది. అదే రకంగా ఆ పాఠాలతోనే మేము ఈరోజు బీసీ బిల్లు సాధన చేసుకుంటా ఉన్నాం. ఇంకొకటి 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లని చెప్పి గతంలో అడిగినాం. కాబట్టి వారు రాష్ట్ర ప్రభుత్వంగా ముందుకు వచ్చింది కాబట్టి దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఒకవేళ టైం లిమిట్ కాకుండా చేసినట్లయితే ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తాం. ఇది ముమ్మాటికి మేము చేసినటువంటి జాగృతి పోరాటమే, కవిత గారి పోరాటమే, బీసీలు అందరి పోరాటంగా మేము భావిస్తా ఉన్నాం తప్ప ఖచ్చితంగా జాగృతి విషయంలో నిలబడేది కవిత గారు కదా. రేపు రైలు రోకు కేసులైనా సరే లెక్క లేకుండా రేపు ముందుకు పోదాం, అందరినీ వెనకాల చూసుకుంటా, నేను ముందుంటా, మీరు రండి అని తీసుకుపోయేటువంటి కవిత గారు క్రెడిట్ దక్కుతుంది, 100% దక్కుతుంది కదా. కాబట్టి ముమ్మాటికి తెలంగాణ జాగృతి కవిత గారు థ్యాంక్ యూ.